ఈసారి గోషామహల్లో రాజాసింగ్ ను కరీంనగర్ లో బండి సంజయ్ ను ఓడిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు లేకుండా చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 4న తానే స్వయంగా అశోక్ నగర్ వెళ్లి జాబ్ క్యాలెండర్ను రూపొందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని, దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్ వేదికగా ఆయన నిరుద్యోగ సమస్యపై హామీ ఇచ్చారు. గతంలో సంవత్సరానికి 1000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ సర్కార్ మాత్రం సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. మేము అట్లా వాళ్ళలాగా చిల్లర రాజకీయం చేయం. మా మహేశ్వరంలో మా మంత్రి గారి సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరి బంధువు ఇంటి మీద ఐటీ దాడి అయింది. మా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు గారి ఇంటి మీద ఐటీ దాడి అయింది. నిన్న కూడా అయినాయి, తాండూరులో అయినాయి. కాబట్టి నేనేమంటున్నా, ఐటీ దాడులు జరుగుతున్నాయి, ఓన్లీ కాంగ్రెస్ల మీద జరుగుతున్నాయా? మరి బీఆర్ఎస్ల మీద కూడా పడ్డారు. ఒక బీజేపీల మీద జరిగాయి. ఇక ఎందుకు జరిగాయో అందరికీ తెలుసు. అది ఎందుకంటే ఇక మీకు ఇంత తెలిసి ఇలా ఏదో తిమ్మిని బమ్మింగ్ చేస్తాం, మసిపూసి మారేడుకాయ చేస్తాం అని రేవంత్ రెడ్డి అనుకున్నా, ఇంకెవరు అనుకున్నా, ప్రజలకు అన్నీ చూస్తున్నారు, అన్నీ తెలుసు. మరి ఇదే రేవంత్ రెడ్డి నోరు ఎందుకు పెగలలేదు? పీఎం కిసాన్ ఇచ్చినప్పుడు రైతు బంధు కాడికి వచ్చేవరకు ఎందుకు ఆ మహిళలో రాజాసింగ్ను గెలిపించాలన్న తాపత్రయం ఏంది? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. గోషామహల్లో నేను ఇవాళ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రాజాసింగ్ను ఓడించి చూపెడతాం, బండి సంజయ్ని ఓడించి చూపెడతాం, ధర్మపురి అరవింద్ను కూడా ఓడిస్తాం, బీజేపీని నిలువ